ఓం నమ శివాయ. హాయ్, హలో, నమస్తే. అందరూ బాగున్నారు? మేము అందరూ బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే భారతీయ స్వాధీన మార్గం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి అయితే మొదలు పెట్టొద్దామా? అసలు భారతీయ స్వాధీన పార్టీ అంటే భారతీయ స్వాతంత్ర చర్యలను నివారించే మార్గం అని దీనికి అర్థం. ఇది మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళకి మన దేశంలో చాలా వరకు దోచుకోవడానికి ప్రయత్నించారు. దీనికి అప్పట్లో రాజకీయ నేతలు, సామాజిక ప్రజలు చాలా వరకు సంఘర్షించారు. ఈ సంఘర్షణలో గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సరోజినీ నాయుడు, భగత్ సింగ్ మరియు వల్లభాయ్ పటేల్ మొదలైన వారు చాలా వరకు వాళ్ళకి మన దేశ సంపదను తీసుకెళ్లకుండా ఆపారు. ఇక దీన్ని ప్రయత్నం మరియు సాహసంగా పరిగణించబడుతుంది. ఇది కారణం ఏంటంటే భారతీయ స్వాధీన మార్గం అంటే ఇది ఒక పరిపూర్ణత చర్య మరియు చరిత్రను చూపించింది కూడా. ఇది మొట్టమొదటిసారిగా భారతీయ చరిత్రలో స్వతంత్ర సంగ్రామం ఉపయోగించి భారతీయ స్వాధీన మార్గం గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసిపోయింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం లభించిందని చాలా సంబరపడ్డది. ఈ ప్రక్రియ నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎక్కువ మంది సందేహించేలాగా చేసింది. సవార్ల పట్టణానికి నడుపుతున్న వాళ్ళు బాల్యాన్ని ప్రదర్శించినట్లుగా ఒక సమయాన్ని వెచ్చించి ప్రత్యామ్నాయ సమయాన్ని వెలిగించినట్లుగా ప్రభుత్వాన్ని మెప్పించారు. ఇది భారతీయ స్వతంత్ర చరిత్రకు ప్రభావితం చేసింది. స్వతంత్రం పొందిన తర్వాత భారతీయ రాజకీయ చరిత్రలో చాలా మార్పులు జరిగాయి. ఆ తరువాత ఈ సంఘటన చాలా ముఖ్యంగా భావించిన ఇండియన్స్, అదే మన భారతీయులు చాలా సంతోషపడ్డారు. భారతదేశ స్వాధీన మార్గం అప్పటి నుంచి ప్రారంభమయ్యింది. దీనికి ప్రధానంగా గాంధీ గారు లీడర్షిప్గా వ్యవహరించారు. అంటే గాంధీ గారు ఒక సంఘాన్ని కూడగట్టుకొని లీడర్షిప్గా ఉన్నారు. దీనికి బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ గారి మీద చాలా కోపంగా ఉన్నారు ఆ టైంలో. అప్పుడు జాతీయత మరియు భారతీయ జనతా ముందుగా వెళ్ళడానికి ప్రక్రియలు చాలా వరకు ఉన్నాయి. ఈ సమరం 4 వైపులా కూడా వ్యాపించింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎలాగైనా సరే ఇండియన్స్ని మన చెప్పు చేతుల్లో తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. భారతీయ స్వాధీన మార్గం ద్వారా ఒక సాంఘిక మార్గంలో ముఖ్యమైన లక్ష్యంతో భారతదేశం సామాజిక మరియు రాజకీయ, మత, సంస్కృతి, ప్రశాంతత, సహజ మరియు మానవత్వ అభివృద్ధి కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత భారతీయ స్వాధీన మార్గం ఒక చారిత్రాత్మక పరిపాలన మరియు యుద్ధ ప్రతిపాదన ప్రతీక. 1947లో భారతదేశం స్వాతంత్రం లభించింది. భారతదేశ స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎలాగైనా సరే భారతీయులు తన బానిసలుగా చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి మరియు భారతీయ నాయకులకి, అదే రాజకీయ నాయకులకి మరియు ప్రజల మధ్య చాలా వరకు సమరాలు, అంటే ఆందోళనలు, సమరాలు ప్రారంభమయ్యాయి. మరి ఎలాగైతేనేమి భారతదేశ స్వాతంత్రం పొందింది. భారతదేశ స్వాధీన మార్గం ద్వారా భారతదేశం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది.